ఆదివారం ఏ బిజీ పెట్టి వేసుకోవద్దు. ఆదివారం దేవుని సన్నిధికి రావాల్సిన దినం కదా. పనులు అవ్వలేదు అంటే ఏం పనులు? ఆదివారం పని ఆవిడ పెట్టుకోమని నిన్ను. ఆదివారం తిండే తినొద్దు అసలు. స్తోత్రం చెప్పరా? ఆదివారం అది తెచ్చుకొని వండుకోవాలి, మంచి మంచి తెచ్చుకొని వండుకోవాలి, బొచ్చు పరుగులు తెచ్చుకోవాలి, ఇలాంటి ప్లాన్లు ఏమి ఉండకూడదు మనకి. ఆదివారం ఏముండాలి? ఒకే ఒక ఆలోచన. ఏముండాలమ్మా? దేవుని సన్నిధి. అమ్మాయి దాటిపోతుందేమో, ఆ ఆలోచనలోకి రావాలి నువ్వు. అర్థమైందా? ఆ ఆలోచనలోకి రావాలి. తీరిబాడు తీర్థంలాగా. ఎంత తీరిబాడు అంటే తీరిబాడంతా నీ చుట్టే తిరుగుతున్నట్టు ఉంటుంది. ఇంకెప్పుడు అవుతుందో. ఏమండి, మన అసలు ఆదివారం, అందుకనే ప్రభువు ఏం చేశాడు తెలుసా? పూర్వకాలంలో ఆరాధించుకునే దినమందు ఆ రోజు మీరు ప్రశాంతంగా ఉండాలి. ఆమేన్. ఆ రోజు మీ కడుపులన్నీ ఎలా ఉండాలి? ఖాళీగా ఉండాలి. మన్న కొరద రోజు. ఇప్పుడైతే మీరు గ్యాస్ ఎలాగిచ్చి వండేసుకుంటున్నారు. ఆ రోజు తినాలంటే ఎలాగ మరి? ప్రభు ఇవ్వాలి. ప్రతిరోజు ఆకాశం వైపు చూసేవారు. ప్రభువా కురిపించిన ఆయన అంటే ప్రభు ఇవ్వాలి, తినాలి. వండుకోవడానికి లేదు. ఆ రాజ్యంలో పొయ్యిలు ఎక్కడే, గ్యాస్ బండ్లు ఎక్కడే, వారికి నిప్పులేవి, వండుకునే పాత్రలేవి. ఆ సీన్ చాలా బాగుంటుంది. వారు తినాలంటే ఏం చేయాలి తెలుసా? ప్రభు ఇవ్వాలి. నువ్వు వండుకుని తెచ్చేసుకొని తినేసి గవ లోనికి వెళ్ళిపోయి తినేసి అలాంటిది ఏముండదు. ప్రభు ఇవ్వాలి, తినాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకనే శనివారం రోజు ప్రభు ఇవ్వడం వాళ్ళకి. అదే అర్థమైందా? విశ్రాంతి దినం రోజున ప్రభు వాళ్ళకి ఇచ్చేవాడు కాదు, పని లేకుండా చేసేవాడు. మరేంటి పని? గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు చప్పలు కొట్టాలి. గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు. గొప్ప నామం యేసు నామము. ఆమేన్. గొప్ప నామం యేసు నామము, గొప్ప నామం యేసు నామము, గొప్ప నామం యేసు నామము. చప్పట్లు కొట్టి ఆరాధించేదాం, చప్పట్లు కొట్టి ఆరాధించేదాం, చప్పట్లు కొట్టి ఆరాధించేదాం, చప్పట్లు కొట్టి ఆరాధించేదాం. ఏ పనిగా స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఇక ఏ పని పెట్టుకోకూడదు మనం. అందుకని ప్రశాంతంగా దేవుని సన్నిధికి రావాలి. ఇంకా మిగిలిన 6 దినాలు ఉన్నాయి. ఏం తింటారో తినండి, ఏం వండుకుంటారో వండుకోండి, ఏం తెచ్చుకుంటారో తెచ్చుకోండి. కానీ ఈరోజు ప్రభువుని ఆరాధించే దినం ఉంది కదా, ఆ దినం మాత్రం చెప్పుకోవాలి. కుటుంబాన్ని సిద్ధపరచాలి, అలా ప్రిపేర్ చేసేయాలి. అలా ప్రిపేర్ చేసి మానసికంగా మనం ఎప్పుడైతే ప్రిపేర్ అయిపోయామో బాడీ అంతా కంట్రోల్గా ఉంటుంది. కనుక మనము ప్రభు రాజ్యం కొరకు ఏం చేస్తూ ప్రతి దినము ప్రిపేర్ అయిపోయి సిద్ధపడి ఉండాలి. విడబడతావా? ఏ గుంపులో ఉంటావు? శపించబడిపోయిన గుంపులోనా? విడబడిపోయిన గుంపులో ఉంటావా? ఎత్తబడే గుంపులోనా?